సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చిలుముల రామ్మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమం ప్రారంభించగా చిలుముల రామ్మోహన్ పార్టీ జెండా ఎగరవేశారు। అనంతరం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కావాలంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని పేర్కొన్నారు। ఉద్యమ సమయం నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని పేర్కొన్నారు। రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రగతి రథం రేవంత్ రెడ్డి గుండెల్లో పరుగులు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గురజాడ బాలాజీ, మాజీ సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు దోమల ఎల్లం, పిల్లి నాగులు పాల్గొన్నారు। టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగురవేయడం జరుగుతూ ఉన్నది। కొండపాక మండలంలో కూడా 15 గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షుల చేత జెండావిష్కరణ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నది। మా గ్రామం దుద్దెడలో గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ ముఖ్య అతిథిగా, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్ నేతృత్వంలో ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది। ఇందులో గ్రామ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల, జిల్లా, గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఒక పండుగల ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది। బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు 25 సంవత్సరాలు నింపుకొని 26 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుద్దడ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది। కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేనో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి జనాలు కూడా, ప్రజలందరూ కేసీఆర్ గారే మళ్ళీ సీఎం ఉంటే బాగుండు అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే। ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు।